హాయ్ ఫ్రెండ్స్, అయ్యప్ప పూజ ఎలా జరుగుతుందో చూద్దామని చెప్పేసి నేనైతే సన్నిధానంకి అయితే వచ్చేసాను. ఇక్కడ మా డాడీ స్వామి అయితే కుందులను అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఫ్లవర్ పెటల్స్ అయితే తీస్తున్నాను. మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండి. ఇది డెకరేషన్ కోసము ఫ్లవర్స్ అయితే. ఇంక ఈ స్వామి వచ్చేసి నిమ్మకాయలు అయితే కుచ్చుతున్నారు. నిమ్మకాయలు ఎలా పడతారో కూర్చోవద్దండి, రౌండ్ నిమ్మకాయలు కదా, సో మిడిల్ నుంచి అయితే తీయాలి. ఇంకా అందరూ వాళ్ళ వర్క్స్ లో బిజీ అయితే అయిపోయారు. కుచ్చిన నిమ్మకాయలకైతే కుంకుమ పసుపు బొట్లు అయితే పెడుతున్నారు. మొత్తం 18 నిమ్మకాయలు అయితే గుచ్చారు. ఇంకా గౌరమ్మను కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా దేవుని దగ్గర అయితే అలంకరించారు. కింద వచ్చేసి బాణం షేప్ అయితే డ్రా చేస్తున్నారు. మనం ఇంట్లో ఉంటే స్టెప్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇది రూమ్ లో కాబట్టి వీళ్ళు కింద ఇలా ప్రిపేర్ చేసుకొని డెకరేషన్ ఇంకా దాంట్లో తమలపాకు పెట్టి, తమలపాకుకి 2 సైడ్ల విభూదిని అయితే పోసేసి మొత్తం 18 మెట్ల లాగా ఇంకా మనం కట్ చేసుకున్న బనానా పీసెస్ విభూదులు అయితే పెట్టేసి ఇంకా దానిపైన అరటికప్పురం బిళ్ళలు అయితే పెడతాము. ఇలా డెకరేషన్ అంతా అయిపోయాక అందరు స్వామిలు వచ్చాక పూజ అనేది స్టార్ట్ చేసేస్తాము. పూజ ఎలా జరిగిందని నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ ప్రతి బుధవారం ఇలానే పూజ అయితే చేస్తారు. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.